మాసబ్ ట్యాంక్ నుంచి అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. అనిల్, ఏంటి అక్కడ సిచ్యుయేషన్? వెదర్ ఇంకో గంట 2 గంటల్లో ఇంకా భారీ వర్షం అలర్ట్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ. ఒక్కసారిగా నగర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒకేసారి ఆకాశం మేఘావృతమై వర్షం కూడా చాలా ప్రాంతాల్లో కురిసింది. సో ప్రజెంట్ నేను మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్నాను. ఇక్కడ దాదాపు ఒక గంట క్రితం నుండి కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. సో దీంతో ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి వాహనదారులు ఒకేసారి తమ తమ గమ్యస్థానాలకు బయలుదేరడంతో కొంతమేరకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం వర్షం తగ్గినా కూడా ఈరోజు రాత్రి 8:30 గంటల ప్రాంతం వరకు కూడా వర్ష సూచన సిటీ వ్యాప్తంగా ఉందంటూ కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో అప్రమత్తంగా ఉండాలి. మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ఇక ఈ గంట క్రితం కురిసినటువంటి వర్షానికి మాత్రం చాలా ఏరియాల్లో విద్యుత్ కూడా స్తంభించింది. ఎందుకంటే చాలా చెట్లు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాబట్టి కొన్ని కాలనీల్లో కూడా చెట్లు విరిగిపడి అటు వాహనాలపైన పడిపోయాయి. కొన్ని ట్రాన్స్ఫార్మర్ల మీద పడడంతో ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆయా కాలనీలో కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. సో విద్యుత్ అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రాంతాలకు చేరుకొని మరమ్మతులు అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమై ఉంది. ఇక వర్షం అన్ని ప్రాంతాల్లో తగ్గినా కూడా మరొక 2 గంటల అలర్ట్ ఉంది. కాబట్టి సో ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఇక ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కావడంతో కొంత స్కూల్లే కానీ తర్వాత స్కూల్స్ తర్వాత కాలేజెస్ సంబంధించి కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు సంబంధించి కానీ కొంత హాలిడే ఉండడంతో కొంత పబ్లిక్ కూడా రోడ్లపైన తగ్గిపోయినటువంటి పరిస్థితి. కానీ వివిధ వ్యాపారాల నిమిత్తం కానీ తమ తమ వ్యక్తిగత అవసరాల కోసం బయటికి వచ్చిన వారు మాత్రం కొంత ఈ వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక అత్యవసరం అయితేనే తప్ప బయటికి రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఒకసారిగా ఈ నగరం కూడా నగర వ్యాప్తంగాతో పాటు ఉత్తర తెలంగాణ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ వెదర్ మనకు గత 3 రోజుల నుంచి కనిపిస్తుంది. ఒకేసారి ఎండలు పెరిగిపోవడం, మధ్యాహ్నం పూట ఉక్కపోత రావడం, సాయంత్రం కాగానే పూర్తిగా కూడా మేఘావృతమై ఒకేసారి గాలులతో కూడినటువంటి వడగళ్ల వర్షం కూడా ఉత్తర తెలంగాణతో పాటు నగర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాకు వస్తుంది. సో అత్యవసరమైతే తప్ప సాయంత్రం కూడా కొంత అత్యవసరమైతేనే ప్రజలు కూడా బయటికి రావాలి. తమ పనులు ముగించుకొని వెంటనే తమ తమ నివాసాలకు వెళ్ళిపోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ వర్షం దాటికి మాత్రం చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇటు మెహదీపట్నం, అత్తాపూర్, కోకాపేట, కిస్మత్పూర్, బండ్లగూడ, తర్వాత ఈ మన సికింద్రాబాద్ కనుక చూసుకున్నట్టయితే బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో కూడా చాలా వరకు వడగళ్ల వాన వల్ల ఆ కారు అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక ఇటు మలక్పేట మెట్రో స్టేషన్ పక్కన కూడా ఒక వృక్షం కింద పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఈ వర్షం దాటికి చాలా ప్రాంతాలు కూడా అటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు ఉప్పల్ రామంతపూర్తో పాటు తర్వాత ఈ పక్క ఏదైతే కూకట్పల్లి ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. ఇక ఇదే సిచ్యువేషన్ ఇంకొక 2 గంటలు ఉంటుంది. కాబట్టి సో తమ తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ట్రాఫిక్ కొంత మేరకు జామ్ ఏర్పడిన పరిస్థితి. ఇక ఈ ట్రాఫిక్ను కూడా వెంటనే ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సో ఈ గత 3 రోజుల క్రితం నుండి కూడా ఒక భిన్న వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో ఇదే సిచ్యువేషన్ మరొక 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఎందుకంటే ఈ గాలిలో తేమ శాతం ఏర్పడడం వల్ల క్యూములో నింబస్ మేఘాల వల్ల పూర్తిగా కూడా ఒకేసారి వెదర్లో ఒక చేంజ్ వచ్చేసి పూర్తిగా వాతావరణం మార్పు వచ్చేసి వర్షం కురుస్తున్నట్టు చెప్తున్నారు. ఇక జిల్లాలో అయితే ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరి కోత కానీ మొక్క కానీ మామిడి కానీ చాలా వరకు కూడా అందరూ కోత దశకు వచ్చినటువంటి క్రమంలో పూర్తిగా అక్కడ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో నగరంలో మాత్రం చాలా వరకు కూడా ఒక గంట క్రితం కురిసినటువంటి వర్షానికి మాత్రం చాలా ఇబ్బంది పడినారు. ఎందుకంటే చాలా ఏరియాలు కూడా లోతట్టు ఉంటాయి. డ్రైనేజ్ సమస్య కొంత నగరంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గంట దాటికి కురిసిన వర్షానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. అటు కోటి పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వీకెండ్ కావడంతో కొంత ఆ సెక్రటరియట్, కోటి ఆ ఏరియాలకు పబ్లిక్ తమ తమ పిల్లలతో కూడా వచ్చి అక్కడ విజిట్ చేస్తుంటారు. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈరోజు హాలిడే కాబట్టి అక్కడికి వచ్చిన వారికి మాత్రం ఇబ్బందులు అయితే తప్పలేదని చెప్పాలి. సో మొత్తానికైతే 1 గంట కురిసినటువంటి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిందని చెప్పవచ్చు. సో ప్రజెంట్ మాత్రం కొంత ట్రాఫిక్ అయితే కొంత మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది. సో ఒక్కొక్క గంటలో పూర్తిగా కూడా క్లియర్ అవుతుంది. కానీ 8:30 గంటల వరకు కూడా వర్ష సూచన ఉంది. కాబట్టి సో అత్యవసరం అయితేనే తప్ప ప్రజలెవరు బయటికి రావద్దు. వచ్చినా కూడా తొందర తమ తమ పనులు ముగించుకొని వారి ఈ నివాసాలకు వెళ్ళిపోవాలని
సూచిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం వర్షం అన్ని ఏరియాలో అటు నార్త్ జోను, ఈస్ట్ జోను, సౌత్ జోను ఈ ఏరియాలో కూడా పూర్తిగా వర్షం అయితే తగ్గింది. కొంత చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. సో మొత్తానికైతే సాయంత్రం 5 గంటల నుంచి అయితే ఒక గాలి ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి గాలుల వల్ల చాలా చోట్ల కూడా అటు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారి కళ్ళల్లో దుమ్ము పడడంతో ఎక్కడికక్కడ ఆగిపోయి ఫ్లైఓవర్ల పక్కన ఆగిపోయి ఒకేసారి బయటికి రావడంతో మాత్రం నగరంలో మాత్రం కొంత ట్రాఫిక్ అయితే ఏర్పడింది. సో ట్రాఫిక్ కూడా ఎంబడెంబడే క్లియర్ చేస్తున్నారు. సో మరొక 8 గంటల వరకు కూడా వర్ష సూచన ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. సో ఇదే సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 3 రోజులు ఉందన్నటువంటి అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ కూడా అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి వారు, లోతట్టు ప్రాంత ప్రజలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో ఇటు నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. సో ప్రజెంట్ మాత్రం నగరం వ్యాప్తంగా కూడా వర్షం తగ్గినా కూడా చెదురుముదురు చిరుజల్లులు అయితే పడుతున్నాయి. సో ప్రజెంట్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ నేనున్నటువంటి మాసప్ ట్యాంక్ వద్ద మాత్రం వర్షం తగ్గినా కొంత ట్రాఫిక్ అనేది స్లో మూమెంట్ ఉంది. సౌజన్య.